ఆయన సో ఇప్పుడు దాకా రాజా సాబ్ కి టికెట్లు ఇవ్వలేదు. సో ఎలా చూడొచ్చు అన్న దీన్ని? ఎక్కడన్నా ఏపీలోనా తెలంగాణలో? తెలంగాణ మొత్తం ఇప్పుడు దాకా టికెట్ రాలేదన్న. చాలా బాధ వేస్తుందన్న. మూవీ రిలీజ్ చాలా నిన్నటి దాకా అయితే హ్యాపీ అనిపించింది. గవర్నమెంట్లు స్పందించి సుప్రీంకోర్టు స్పందించి రేట్లు పెంచుకోవచ్చు అనే అవకాశం ఇచ్చేపాటికి ఒక హ్యాపీనెస్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి అనిపించింది. కానీ ఇప్పుడు దాకా టికెట్లు రిలీజ్ చేయలేదంటే చాలా బాధ వేస్తుందన్న. సేమ్ బాలయ్య అఖండ సినిమాకి కూడా ఇట్టాగే చేశారు. నైట్ 9 దాకా కూడా ఆశలు నిరాశలు చేశారు. ఏంటంటే ఈ మూమెంట్ ఏంటంటే సంక్రాంతి సెలవులు మొదలైనవి. అప్పుడంటే కొద్దిగా సెలవులు పెట్టారు, కానీ ఇప్పుడు సంక్రాంతి సెలవులు వచ్చినాయి. ఫ్యాన్స్ ఇంకా తగ్గరన్న. కొద్దిగా గవర్నమెంట్ ఆలోచించాలి, ముందు ప్రభాస్ స్పందించాలి, నిర్మాతలు స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్న. ఒక పాన్ ఇండియా స్టార్ కి ఇలా జరిగితే చిన్న మూవీస్ ఏమవ్వాలి? ఇక చిన్న మూవీస్ అంటేనే ఇప్పటికే నలిగిపోతున్నాయి, ఇట్లా జరిగితే ఇంకా నలిగిపోతాయి అని చెప్పేసి బాధ అయితే మాలో ఉందన్న. సో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వరకు చాలా మంది చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ట్వీట్ చేస్తున్నారు, అంటే మాకు ఎప్పుడు టికెట్ రిలీజ్ చేస్తారు, మా అభిమాని హీరోని ఎప్పుడు చూడాలంటున్నారు. నేను మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అన్న, ఫోన్ చేశాను, పొద్దు నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ఏమైందిరా అంటే, ఏమరా టికెట్లు రిలీజ్ చేస్తాడేమో, నేను ఫోన్ పట్టుకునే ఉండారా, కట్ చేస్తున్నాను, మళ్ళీ గోకన్ టికెట్ మిస్ అవుతామని బాధతో అని అన్నాడు. ఊరి అమ్మ ఇదేందిరా నాయన అనిపించింది. ఒక రకంగా అంత అభిమానం ఉన్న ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు. సినిమా హాల్ దగ్గర ఇంకా కాపు కాస్తున్నారు. ఆడేమైనా బ్లాక్ లో ఏమైనా అమ్ముతారేమో తీసుకుందామని చెప్పేసి ఇప్పటికే వెళ్ళి చూస్తుంటే అక్కడ జనం కనబడుతున్నారు. చిన్న ఆశ ఉందన్న. ఇప్పుడు ఆన్లైన్ లో ఎటు పెడతా, అక్కడ ఏదైనా బ్లాక్ లో అమ్ముతారేమో, వెళ్ళి తీసుకుందాం, నైట్ 9 ఏమైనా వదులుతారేమో అనే ఆశలో ఇంకా సినిమా హాల్ దగ్గర జనం కనబడుతున్నారు. అది సో ఇది ప్రభాస్ కి అన్యాయం అనుకోవచ్చా? చాలా మూవీస్ కైకి ఇచ్చి మన పాన్ ఇండియా స్టార్ కి ఇవ్వలేదని అన్యాయమే అనుకోవచ్చు అన్న. ప్రభాస్ గారు కూడా స్పందించాలి, సినీ ఫీల్డ్ కూడా స్పందించాలి. సినీ ఫీల్డ్ తప్పిపోతుంది, ఒక యూనిటీ అనేది కనుమరుగైపోతుంది, ఇలాంటి వాటి మీద కనబడిద్దన్న. కాబట్టి కంపల్సరిగా స్పందించాలి. ఒక యూనిటీ, ఒక పేరున్న సంస్థకి పేరు పోతుంది అనే బాధ అయితే కనపడుతుంది అన్న. దేశమంతా టికెట్ రిలీజ్ చేసి తెలంగాణ ఒక్కటే ఐక్యపోవడం వల్ల గవర్నమెంట్ కావాలని చేస్తుంది అనుకోవచ్చా? ఏమన్నా ఈ మధ్య సినీ శాఖ మంత్రి కూడా ఏదో రకంగా మాట్లాడాడు. నైట్ షోలకు కొద్దిగా పుష్ప 2లో తొక్కిసలాట అయిందని చెప్పేసి. గ్రేటర్ హైదరాబాద్ అంటే ఒక స్మాల్ సిటీ అన్న. అట్లాంటి హైదరాబాద్లోనే ఇంకా రిలీజ్ అవ్వలేదంటే ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేది ఇక్కడ అన్న. ఓకేనా, చాలా బాధపడిపోతున్నారు. రీసెంట్గా ఇప్పుడు నేను చూస్తున్నా 2 నుంచి ఏమైనా బ్యాగ్లో అమ్ముతారేమో అని చెప్పేసి బాధపడుతున్నారు. వాళ్ళంతా అక్కడ ఎగబడుతున్నారంటే వాళ్ళ చూసైనా గవర్నమెంట్ స్పందించి తొందరగా ఆన్లైన్లో పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీనివల్ల ఏమన్నా కలెక్షన్ తగ్గడానికి ఎఫెక్ట్ అయ్యేదనుకున్నాయా? కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడచ్చు అన్న. మరీ చెప్పలేం, మరీ అంత పడిద్దని చెప్పలేం, కానీ బయటికి చెప్పుకోలేని ఉంటుంది చూసావా, అది ఆ ఎఫెక్ట్ అనేది పడిద్దాం. పెంచుతారేమో సినిమా హాల్ ఏమైనా పెంచుతారేమో, ఇంకా పర్మిషన్ ఇచ్చేసి ఇంకో హాల్కి ఏమైనా ఇస్తారేమో. ఈ 5-6 రోజుల్లో ఏంటంటే మళ్ళీ చిరంజీవి గారి సినిమా ఉంది కాబట్టి ఈ 3 రోజుల్లోనే ప్రభాస్ ఫ్యాన్స్ రిలీఫ్ అనేది ఇవ్వగలిగితే బాగుండేది అన్న. లేకపోతే ఆ సినిమా వచ్చిందనుకో చాలా ప్రాబ్లం అనేది ఎదురయ్యిద్ది అన్న. చిరంజీవి గారు పెద్ద ఆయన సినీ ఫీల్డ్ లో, ఆయన ముందే స్పందిస్తాడని చెప్పేసి మాకు ఆశ అయితే ఉందన్న. ఫ్యాన్స్ షో లేదా స్పెషల్ షో లాంటిది కాబట్టి అప్పటికప్పుడు 1 గంట ముందే అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ చూసే అవకాశం ఉంది. ఇంకొంచెం మనకు టైం ఉంది కాబట్టి వేస్ట్ చూద్దాం. అంటే ఇప్పుడు మన సంక్రాంతి బరిలో 6 సినిమాలు ఉన్నాయి కదా, 6 సినిమాలు 2 పక్కకు తప్పుతున్నట్టే, పరాశక్తి, జననాయకన్ కూడా పక్కకు తప్పుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. దీన్ని బట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందంటారా? కలెక్షన్స్ కొంచెం పెరగొచ్చండి. ఎలా పెరగచ్చు అంటే అవి పెద్ద లైనప్లో లేదా పోటీ ఇచ్చేంత సినిమాలు అయితే కాదు వాస్తవానికి. ఒకటి డబ్బింగ్, ఒకటి ఏదో 2 డబ్బింగ్ సినిమాలు వాస్తవాన్ని చెప్పాలంటే. అయితే ఏంటంటే మనకి స్ట్రైట్ ఇమేజ్ ఉన్న సినిమాలు అయితే కనుక ద రాజాసాబ్ ఒకటి, మనశంకర్ వరప్రసాద్ గారు, ఆ 2 సినిమాలే పోటాపోటీగా ఉంటాయి. తర్వాత భర్త మహాశైలికి విజ్ఞప్తి అనే రవితేజ గారి సినిమా ఒకటి, అలాగే నవీన్ పోల్శెట్టి గారి ఇంకొక సినిమా ఉంది అనగనగా ఒక రోజు, అలాగే ఇంకొకటి నారీ నారీ నడుమురారి అని మన శర్వానంద్ గారి సినిమా. ఈ 3 కొంచెం 2 లైట్, 3 లైట్, 2 స్ట్రాంగ్, అంటే ఫ్యాన్స్ విపరీతంగా వెళ్ళే సినిమాలు 2 ఉన్నాయి. అది చిరంజీవి గారిది ఒకటి, ప్రభాస్ గారిది. అలా మిగిలిన ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు 3 ఉన్నాయి. ఇవి పోటీలు మామూలుగా సంక్రాంతి సీజన్ కాబట్టి అందరూ ఎటువంటి థియేటర్ అయినా ఆక్యుపై ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి సంక్రాంతి సీజన్ వరకు అయితే ప్రాబ్లం ఉండదమ్మా ఈ సినిమాలకి. అలా కలెక్షన్స్ ఏంటంటే సినిమా హిట్ లేదా దాని రిజల్ట్ని బట్టి మనకి కలెక్షన్స్ ఉండొచ్చు. మ్యాక్సిమం కనుక ఒకవేళ హిట్ అంటే కనుక ప్రభాస్ గారి సినిమా అయినా సరే 1000 crores ఉంటుంది. అలాగే మెగాస్టార్ సినిమా అయినా సరే ఒక 400 crores ఉండొచ్చు. ఎందుకంటే లోకల్ సినిమా కింద రిలీజ్ చేస్తున్నారు, కేవలం తెలుగు రీజనల్ సినిమా కింద. అదే ప్రభాస్ గారిది ఏంటంటే పాన్ ఇండియా సినిమా కింద కాబట్టి అది 1000 crores కంపల్సరీ. ఇది ఒకవేళ హిట్ అయితే, మంచి టాక్ వస్తే. ఇది హర్రర్ జోన్ కదా, ప్రభాస్ ఫస్ట్ హర్రర్ జోన్. అవునండి.